Dear friends, welcome to Ingrolit English Grammar and Literature. In this video, we are going to discuss 30 MCQs from the previous question papers. మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి ఎంసీక్యూస్ని రెగ్యులర్గా డైలీ 30 లెక్కన డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ అయినటువంటి ఎంసీక్యూస్. డోంట్ ఫర్గెట్ దట్ దీస్ ఆర్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నమాట. మనం డిస్కస్ చేసుకునేవి ప్రీవియస్ క్వశ్చన్స్ కాబట్టి దోస్ ఆర్ ద వెరీ హై లెవెల్ క్వశ్చన్స్ అనేసి మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ దిస్. రాబర్ట్ స్టీవెన్సన్స్ నావెల్ కిడ్నాప్డ్ ఈజ్ ఏ థ్రిల్లింగ్ అడ్వెంచరస్ స్టోరీ. చూస్ ద ఇంగ్లీష్ డ్రామా రిటన్ బై టామ్ స్టాపర్డ్. టామ్ స్టాపర్డ్ రాసినటువంటి ఇంగ్లీష్ డ్రామా ఆర్కేడియా. ద పెన్ నేమ్ ఆఫ్ చార్ల్స్ లుడ్విగ్ డాడ్సన్. చార్ల్స్ లుడ్విగ్ డాడ్సన్ యొక్క పెన్ నేమ్ ఏంటి అంటే లెవిస్ క్యారల్. నెక్స్ట్, టు ద లైట్ హౌస్ వాజ్ ఏ వర్క్ రిటన్ బై వర్జీనియా వుల్ఫ్. టు ద లైట్ హౌస్ అనేటువంటిది ఎవరు రాశారు అంటే వర్జీనియా వుల్ఫ్ గారు రాశారు. ద పర్పస్ ఆఫ్ డైరీ రైటింగ్. ఇక్కడ నుండి మీకు ఎక్కువ అటెన్షన్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ నుండి వొకాబులరీ, గ్రామర్, మెథడాలజీ, ప్రొనౌన్సియేషన్ వీటన్నిటికి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ వస్తాయి కాబట్టి. అసలు డైరీ రైటింగ్ యొక్క పర్పస్ ఏంటి అనేసి అడిగారు ఇక్కడ. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే టు రీకాల్ ద పాస్ట్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ డే. దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డైరీ. నెక్స్ట్, ద యాక్షన్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ నౌన్ యాజ్ ప్లాట్. సో ఒక స్టోరీ యొక్క యాక్షన్‌ని మనం ఏమంటాము అంటే ప్లాట్ అనేసి అంటాము. నెక్స్ట్, ఇన్ యాన్ ఎస్సే ద థీసిస్ ఈజ్. ఒక ఎస్సేలో థీసిస్ అనేటువంటిది ఏంటి అంటే ద మెయిన్ ఐడియా అబౌట్ ద టాపిక్. ఎస్సేలో థీసిస్ అంటే ఆ టాపిక్ మెయిన్ ఐడియా ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ గురించి దట్ ఈస్ ద థీసిస్ అన్నమాట. నెక్స్ట్, డిప్థాంగ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్. మనకి ఫొనెటిక్స్‌లో మోనోప్థాంగ్స్, డిప్థాంగ్స్ అనేసి ఉంటాయి. డిప్థాంగ్స్ ఆర్ 8 ఇన్ నంబర్ అండ్ మోనోప్థాంగ్స్ ఆర్ 12 ఇన్ నంబర్ అనేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. మరి డిప్థాంగ్స్ అనేటువంటివి ఎలాగా ప్రొడ్యూస్ అవుతాయి అంటే విత్ ద కాంబినేషన్ ఆఫ్ 2 వొవెల్ సౌండ్స్. 2 వొవెల్ సౌండ్స్ యొక్క కాంబినేషన్ తోటి మనకి డిప్థాంగ్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. అలాగే ద చేంజ్ ఆఫ్ పిచ్ ఆఫ్ వాయిస్ ఈజ్ కాల్డ్. అంటే మన యొక్క వాయిస్‌లో వచ్చేటువంటి ఆ పిచ్‌లో వచ్చే చేంజ్‌ని ఏమంటారు అంటే ఇంటోనేషన్ అనేసి అంటారు. ఈ ఇంటోనేషన్‌లో మనకి రైజింగ్ టోన్ ఉంటుంది, ఫాలింగ్ టోన్ ఉంటుంది, ఫాల్ రైజ్ ఉంటుంది, రైజ్ ఫాల్ ఉంటుంది. వీటన్నిటి గురించి కూడా క్లాసెస్ అనేటువంటివి చేసున్నాను. మీరందరూ చక్కగా చూసుకోండి వాటిల్ని. ఓకేనా? యెస్. నెక్స్ట్ మనం చూద్దాము. చూస్ ద ఫొనెటిక్ సౌండ్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ వొవెల్ క్లస్టర్ ఇన్ ద వర్డ్ అగెయిన్. ఎయ్. ఎయ్ అనేటువంటిది ఇక్కడ అండర్‌లైన్ చేశారనమాట. అగెయిన్‌లో సౌండ్ ఏంటి ఇక్కడ ఎయ్. సో ఇక్కడ ఇట్లా ఉన్నప్పుడు ఏ, అగైన్. సో ఈ అంటే ఇక్కడ సౌండ్ ఎలా వస్తుంది ఇది ఏ. ఏ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అగైన్ ఇట్లాగా. సో అగైన్ అనేసి పలకాలన్నమాట దీన్ని. అగైన్. ఓకే, నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. సో ఈజ్ మైన్. చూస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ సో ఇన్ ద అబోవ్ సెంటెన్స్. ఇక్కడ సో ఈజ్ మైన్ అన్నప్పుడు ఈ సో అనేది ఏంటి అంటే డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్‌గా యూజ్ చేశారు. సో ఈజ్ మైన్ అన్నప్పుడు ఇక్కడ సో అనేటువంటిది ఒక ప్రొనౌన్‌గా యూజ్ చేశారు. ఓకేనా? ఇట్ వాస్ నాట్ యూజ్డ్ లైక్ ఏ కంజంక్షన్ అన్నమాట. ఇట్ వాస్ యూజ్డ్ లైక్ ఏ డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్. నౌ లెట్ us సీ ద నెక్స్ట్ వన్. చూస్ ద ఇండెఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇండెఫినిట్ న్యూమరల్ అడ్జెక్టివ్ ఏది అంటే ఆల్ అనేటువంటిది ఇండెఫినిట్ న్యూమరల్. అంటే న్యూమరల్ అడ్జెక్టివ్స్ అంటే ఫస్ట్ 5, 10 ఇవన్నీ నంబర్స్ అని చెప్తున్నాయి. మరి ఇండెఫినిట్ అంటే డెఫినిట్‌గా మనం చెప్పలేము. కానీ నంబర్‌నే చెప్తుందది. అదేంటి అంటే ఆల్ అన్నమాట. అంటే కొంచెం ట్రిక్కీగా ఉంటాయి క్వెషన్స్. ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ ఇండికేట్స్ ఏ జనరల్ ట్రూత్. సో జనరల్ ట్రూత్‌ని ఇండికేట్ చేసేటువంటి సెంటెన్స్ ఏది అంటే
ఎవ్రీ పర్సన్ ఫీల్స్ హంగ్రీ. దిస్ ఈస్ ద జనరల్ ట్రూత్ అనమాట. నెక్స్ట్ ఐ డాష్ ద హౌస్ బై ద ఎండ్ ఆఫ్ 2030. కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్‌ని ఇక్కడ రాయాలి. ఇక్కడ బై ద ఎండ్ ఆఫ్ 2030 అన్నప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేటువంటిది యూజ్ చేసుకోవాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటి? విల్ ఆర్ షల్ ప్లస్ హావ్ ప్లస్ వి3 కాబట్టి విల్ హావ్ కంప్లీటెడ్ అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే 95 ద టీచర్ వాస్ నాట్ ఇంజ్యూర్డ్. ద టీచర్ వాస్ నాట్ ఇంజ్యూర్డ్ అన్నప్పుడు ఇది పాసివ్ వాయిస్‌లో ఉంది. ఈ సెంటెన్స్ పాసివ్ వాయిస్‌లో ఉంది. నెక్స్ట్ సీయింగ్ ద పోలీస్ హీ రాన్ అవే. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. ఈజీగా మనం చెప్పేయొచ్చు. సీయింగ్ ద పోలీస్ హీ రాన్ అవే. ఇది ఒక సింపుల్ సెంటెన్స్. నెక్స్ట్ దే హావ్ ఫార్మ్డ్ డాష్ యూనియన్. ఇక్కడ యూనియన్ ఇచ్చారు. మరి ఇక్కడ ఎలాంటి ఆర్టికల్ యూజ్ చేయాలి అంటే ఏ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ లెటర్ యు అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా సౌండ్ అనేటువంటిది ఎలా వచ్చింది అంటే యు అనేటువంటి సౌండ్ తోటే వచ్చింది కాబట్టి ఇక్కడ మనము దీనికి ముందు ఏ అనేటువంటి ఆర్టికల్‌ని యూజ్ చేయాలి. ఏ యూనియన్, ఏ యూనిఫార్మ్, ఏ యూనివర్సిటీ స్టూడెంట్ ఇట్లాగనమాట. నెక్స్ట్ వన్ ఐ మెట్ హిమ్ డాష్ ఇయర్ ఎగో. కరెక్ట్ ఆర్టికల్ ఏంటి అంటే ఏ అనమాట. ఎందుకంటే ఇది సెమీ వోవెల్ అంటారు వీటిల్ని. వీటి ముందు మనము ఏ అనేటువంటి ఆర్టికల్‌ని యూజ్ చేస్తాము. ఐ మెట్ హిమ్ ఏ ఇయర్ ఎగో అనేటువంటిది ఏ అనేటువంటి ఆర్టికల్ వస్తుంది ఇక్కడ. గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివి. అలాగే నెక్స్ట్ వన్ ఆల్ ఆర్ సబ్జెక్ట్ డాష్ గాడ్ అన్నప్పుడు ప్రిపోజిషన్ టు వస్తుంది. ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు గాడ్. ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు గాడ్ అనమాట. సబ్జెక్ట్ టు గాడ్. నెక్స్ట్ వన్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నారు. దీని ప్రకారం చూస్తే మనం సెకండ్ వన్ ఈస్ ద కరెక్ట్ వన్. ఐ యామ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ వన్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా వాస్ ఎర్లియర్ ప్రపోజ్డ్ ఇన్. ఇక్కడి నుంచి మెథడాలజీ క్వెషన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి. యూ హ్యావ్ టు కీప్ మోర్ అటెన్షన్ హియర్ ఆన్వర్డ్స్. ఇక్కడ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేటువంటిది ముందుగా ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 అనేటువంటిది ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములాని ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ హూ సింప్లిఫైడ్ అండ్ అప్రూవ్డ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా. 3 లాంగ్వేజ్ ఫార్ములాని ఎవరు అప్రూవ్ చేశారు సింప్లిఫై చేసి అంటే ద చీఫ్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్. ఇవన్నీ కూడా మీకు మనం డైరెక్ట్ బిట్స్ మన యొక్క మెథడాలజీలో డిస్కస్ చేసుకున్నటువంటివి. అండ్ హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లిజనింగ్. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. ఓకే. జేమ్స్ బ్రౌన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ లిజనింగ్. యాక్చువల్‌గా వీళ్ళు 3 మెంబర్స్ ఉంటారండి. ఓకేనా. సో వాళ్ళ ముగ్గురిని కలిపి ఫాదర్ ఆఫ్ లిజనింగ్ అనేసి అంటారు. కాకపోతే ఇక్కడ మీకు ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో ఆ రిమైనింగ్ వాళ్ళు లేరు కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో జేమ్స్ బ్రౌన్‌ని మనం తీసుకుంటామనమాట. నెక్స్ట్ వచ్చేసి ద పర్పస్ ఆఫ్ క్రిటికల్ లిజనింగ్. క్రిటికల్ లిజనింగ్ యొక్క పర్పస్ ఏంటి అంటే టు జడ్జ్ చేసేదానికి మనం క్రిటికల్ లిజనింగ్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాము. నెక్స్ట్ లిజనింగ్ టు ఎవాల్యుయేట్ ఈజ్ కాల్డ్. అంటే ఎవాల్యుయేషన్ కోసం మనం వినడము అనేటువంటిది క్రిటికల్ లిజనింగ్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ ద బెస్ట్ ప్రీ రిక్విజిట్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఈజ్. సో బెస్ట్ ప్రీ రిక్విజిట్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఏంటి అంటే రిచ్ కమ్యూనికేషన్ ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలనమాట. దానివల్ల లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. అంటే తన చుట్టుపక్కల మొత్తం కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతూ ఉన్నారనుకోండి. మొత్తం ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏదో ఒక టార్గెట్ లాంగ్వేజ్. అప్పుడు ఆటోమేటిక్‌గా కమ్యూనికేషన్ అనేటువంటిది అబ్జర్వేషన్ ద్వారా నేర్చేసుకుంటారనమాట స్టూడెంట్స్. నెక్స్ట్ ద ఫైనల్ కంట్రోల్ అండ్ కమాండ్ ఓవర్ లాంగ్వేజ్ ఈజ్ డిసైడెడ్ బై టెస్టింగ్ ద స్కిల్స్ ఆఫ్ రైటింగ్. అంటే ఒక లాంగ్వేజ్ పైన ఎంత కంట్రోల్ అండ్ కమాండ్ ఉంది అని తెలుసుకునేదానికి మనము టెస్ట్ అనేటువంటిది రైటింగ్ ద్వారా చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ సప్లిమెంటరీ రీడర్ ఈజ్ టు ఎంకరేజ్. సప్లిమెంటరీ రీడర్ ఎస్ఆర్ అంటాము. ఈ సప్లిమెంటరీ రీడర్‌ని నాన్ డీటెయిల్ అని కూడా అంటారు. దీని యొక్క పర్పస్ ఏంటి అంటే
ఎక్స్‌టెన్సివ్ రీడింగ్‌ని డెవలప్ చేసేదానికి ఉపయోగిస్తాము. ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అంటే ప్లెజర్ కోసం చదవడం అనమాట. చాలా ఎక్కువగా చదవడము. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే లైన్ బై లైన్ చదవడము. అంటే మన మామూలు టెక్స్ట్ బుక్స్‌లో ఉండేటువంటి లెసన్స్ ఉంటాయి గదా! పోయెమ్స్, ప్రోజ్ లెసన్స్ వీటిల్ని ఏం జేస్తారు మీరు లైన్ బై లైన్ చదువుతూ ఉంటారు. అలాంటివి ఇంటెన్సివ్ రీడింగ్‌కి ఎగ్జాంపుల్స్. బట్ ఈ సప్లిమెంటరీ రీడర్స్ అనేటువంటివి రీడింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ప్లెజర్ అన్నమాట. ఆనందం కోసము స్టోరీసు ఇంకా కొన్ని నావెల్సు ఇలాంటివి మనకి సప్లిమెంటరీ రీడర్‌గా ఇస్తూ ఉంటారు. వాటి వల్ల మనకి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట చదవడం. అలాంటి వాటిల్ని ఎక్స్‌టెన్సివ్ రీడింగ్ అనేసి అంటారు. ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టీచింగ్ మెథడ్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏది టీచింగ్ మెథడ్ కాదు అంటే కంటిన్యూయస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ సీసీఈ అనేటువంటిది టీచింగ్ మెథడ్ కాదు. ఓకే. ఇంకా మరి టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ అనేది మెథడే, గ్రామర్ ట్రాన్స్‌లేషన్ మెథడే, సజెస్టోపీడియా కూడా మెథడ్సే. వీటన్నిటి గురించి కూడా మీకు మన వీడియోస్‌లో డిస్కస్ చేసున్నాము. ఒకసారి చెక్ చేసుకోవాలి. ద ఫాలోయింగ్ ఇంక్లూడ్స్ ద ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ యూజ్డ్ ఫర్ టీచింగ్. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఏవి టీచింగ్ కోసం యూజ్ చేశారు అంటే వాటిల్ని మెథడాలజీ. మెథడాలజీ అనేటువంటి దాంట్లో ప్రిన్సిపల్స్, మెథడ్స్ యూజ్డ్ ఫర్ టీచింగ్ అనేటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తామనమాట. ఓకే. దీనితోటే మనకి 30 ఎంసీక్యూస్ అనేటువంటివి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇందులో కూడా చాలా చాలా టిపికల్‌గా, డిఫికల్ట్‌గా ఉండేటువంటి చాలా ఎంసీక్యూస్‌ని ఐ హావ్ అబ్జర్వ్డ్. ఆల్ దోస్ ఆర్ వెరీ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యూ అండ్ థిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ లెర్నింగ్ అనమాట. మీరు ఈ విధంగా కొత్త కొత్త న్యూ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్‌ని నేర్చుకుంటూ మీ నాలెడ్జ్‌ని డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇట్ విల్ బి వెరీ వెరీ యూజ్‌ఫుల్ ఫర్ యూ. డోంట్ మిస్ దీస్ వీడియోస్. ఓకే. ఓకే. మీకైతే యూజ్‌ఫుల్ అయింది ఈ వీడియో అనేసి అనుకుంటున్నాను. థాంక్ యూ.